ఏపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్ చూస్తున్నాం. మోడల్ పేపర్లో భాగంగా ఫస్ట్ 50 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాం. ఈ వీడియోలో 51 to 75 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, విల్ స్టార్ట్. తృణ ధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాల్గుని షా, ఆమె భర్త గౌరవ్ షా సంయుక్తంగా రూపొందించిన ఏ పాట గ్రామీణ అవార్డుల్లో ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి నామినేట్ అయింది? అంబడెన్స్ ఇన్ మిల్లెట్స్. నిలవు కుడిన సింహగల్ వెన్నెలను తాగిన సింహాలు పేరుతో మలయాళంలో తన ఆటోబయోగ్రఫీని రాసిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఎస్ సోమనాథ్. అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు గురించి సరికానిది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రతా శిఖరాగ్రహ సదస్సు 2023 నవంబర్ 1-2 తేదీల్లో నిర్వహించారు. బ్రిటన్లోని బ్లేచ్లీ నగరంలో ఈ సదస్సు జరిగింది. భారత్ తరపున కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ క్రింది వాటిని పరిగణించండి. పై వాక్యాలు సరైనవి ఏవంటే ఏబీసీ సరైనవి, డి తప్పు. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ యూసీసీఎన్ జాబితాలో భారతదేశంలో గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. కోజికోడ్ కేరళ నగరాలకు చోటు దక్కింది. సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్యంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారు. గుజరాత్లోని కచ్ జిల్లా దోర్డో గ్రామాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్. నెక్స్ట్, శత్రు క్షిపణులను, రాకెట్లను గాల్లోనే పేల్చివేయగల ఇజ్రాయెల్ తరహా ఐరన్ డూమ్ వ్యవస్థను భారత్లో ఏ పేరుతో అభివృద్ధి చేయాలని డిఆర్డీఓ నిర్ణయించింది? ప్రాజెక్ట్ కుషా. పిఎం జన్మాన్ సహాలో పలు కార్యక్రమాలను నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి ప్రారంభించారు? జార్ఖండ్లోని కుంటి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏబీసీ సరైనవి, డి తప్పు. ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేజీ టు పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆధార్ తరహాలో ఆపార్ గుర్తింపు కార్డు రానుంది. ఆపార్ అనగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. వన్ నేషన్ వన్ ఐడి పేరుతో 17 అంకెలుండే ఈ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. పై ప్రకటనలో ఏవి సరైనవి? ఏ మరియు బి 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో పూర్తి స్థాయిలో దివ్యాంగులు నిర్వహించే మిట్టీ కేఫ్ను నవంబర్ 10న ప్రారంభించారు. మిట్టీ కేఫ్ను నడిపే వారంతా ప్రత్యేక అవసరాలు ఉన్నవారు. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024కు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఏబీసీ సరైనవి, డి రాంగ్ స్టేట్మెంట్. ఏబీసీ కరెక్ట్. ఈ ర్యాంకింగ్స్లో బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం నుంచి అత్యున్నత విద్యా సంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి నిలిచింది. తెలంగాణ నుంచి హైదరాబాద్ ఐఐటికి ఇంజనీరింగ్ విభాగంలో 201 నుండి 600 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించింది. ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అడుగుతున్నాడు? ఏబిసిడి అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? విదేశాల నుంచి సైబర్ దాడులు జరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా గత 3 ఏళ్లలో 13% సైబర్ దాడులు భారతీయ సంస్థలు, కంపెనీలపైన జరిగాయి. 2021 నుంచి 2023 మధ్యకాలంలో భారత్లోని సంస్థలపై సైబర్ దాడులు 278% పెరిగాయని సింగపూర్కు చెందిన అంతర్జాతీయ సైబర్ భద్రతా సంస్థ సైఫిర్మా నివేదిక వెల్లడించింది. భారత్లోని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలపై సైబర్ దాడుల్లో 72% విదేశాల్లోని ప్రభుత్వ సంస్థల కేంద్రంగానే జరుగుతున్నాయి. లాఫింగ్ గ్యాస్పై బ్రిటన్ దేశం నిషేధం గురించి క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? అని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? లాఫింగ్ గ్యాస్గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్ని వినోభభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం నవంబర్ 8న నిషేధం విధించింది. ఆరోగ్య సంరక్షణతో పాటు పరిశ్రమలో చట్టబద్ధంగా నైట్రస్ ఆక్సైడ్ను వినియోగించడం నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం యూకేలో 16 నుంచి 24 ఏళ్ల వయసు వారు అత్యధికంగా వినియోగిస్తున్న 3వ డ్రగ్
నైట్రస్ ఆక్సైడ్. ఈ డ్రగ్ను ఉత్పత్తి చేయడం, సరఫరా చేయడం, విక్రయించడం వంటివి చేస్తే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ABCD అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ భారత్ అమెరికా రక్షణ విదేశాంగ మంత్రులలో 5వ విడత 2+2 చర్చలు నవంబర్ 10న ఢిల్లీలో జరిగాయి. సన్నిహిత సంబంధాలున్న దేశాల మధ్య వివిధ కార్యక్రమాలు, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలపై పురోగతిని సమీక్షించేందుకు 2+2 విధానంలో చర్చలు నిర్వహిస్తారు. ఈ 2+2 చర్చలు సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు పాల్గొన్నారు. 5వ విడత 2+2 సమావేశంలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా దురుసు వ్యవహార శైలి వంటి కీలక పరిజ్ఞానాల విషయంలో సహకారం వంటి అంశాలపై ప్రముఖంగా చర్చలు జరిగాయి. దీన్ని 2+2 డైలాగ్ అంటారు కదా, దానికి సంబంధించింది. నెక్స్ట్, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ABCD అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి. పల్నాడు జిల్లా మాచర్లలో 340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరకపుడిశల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 15న శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా పైప్లైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు వరకపుడిశల ఎత్తిపోతల పథకం. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం పేరుతో చేపట్టిన వరకపుడిశల ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖలో పాటు అన్ని అనుమతులు పొందారు. వరికపుడిశల అత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టపాల్ల, సిరిగిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20,000 మంది జనాభాకు త్రాగునీరు అందించనున్నారు. నెక్స్ట్, ఈ క్రింది స్టేట్మెంట్ను పరిగణించండి. ఇక్కడ A and B కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి. ఎస్సీ తప్పు. భారత్ అమెరికాతో పాటు మరో 12 ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ IPEFకు చెందిన సభ్య దేశాలు ఒక సరఫరా వ్యవస్థ బలోపేత ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ మినిస్ట్రియల్ సమావేశానికి హాజరైన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారత్ తరపున సంతకం చేశారు. ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత QS సంస్థ 2024 ఏడాదికి గాను ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ దేశం అత్యధిక విద్యా సంస్థలతో అగ్రస్థానంలో నిలిచింది? భారతదేశం. ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి. ACD కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ACD, B తప్పు. ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ను పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్, పురుషుల సింగిల్స్ను సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్ గెలుచుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయస్సు ఆటగాడిగా జోకోవిచ్ నిలిచాడు 36 ఏళ్ల వయసులో. ఫ్రెంచ్ ఓపెన్ 2023 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను కాట్లో జపాన్కు చెందిన ఫజ్ జర్మనీకి చెందిన జోడీ నెగ్గింది. ఫైనల్లో ఈ జోడీని ఆండ్రెస్క్యూ కెనడాకు చెందిన మైకెల్ వీనస్ ఆస్ట్రేలియాకు చెందిన వారిని ఓడించింది. నెక్స్ట్, అమెరికాలో నిర్వహించిన 95వ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఏ పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్ షా విజేతగా నిలిచాడు. పసమ్ము ఫైల్. పనిచేసే చోట మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలోని తొలిసారి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సాహస్ అనే కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్రం ఏది? తెలంగాణ. లండన్కు చెందిన అంతర్జాతీయ సంస్థ గ్రీన్ ఆర్గనైజేషన్ తెలంగాణలోని 5 నిర్మాణాలను గ్రీన్ యాపిల్ పురస్కారాలకు ఎంపిక చేసింది. వాటి జతలలో సరికానిది జత ఏది? ఇది రాంగ్, మిగతాని కరెక్ట్. అద్భుతమైన ధార్మిక విభాగ కేటగిరీ యాదాద్రి, అందమైన కార్యాలయ భవన కేటగిరీ సచివాలయం, అద్భుత వారసత్వ పునరుద్ధరణ మొజంజాహి మార్కెట్. వాక్ఫ్రీ ఫౌండేషన్ సంస్థ ప్రపంచ బానిసత్వ సూచి 2023 నివేదిక ప్రకారం సంఖ్యాపరంగా అత్యధిక బానిసత్వం ఉన్న దేశాల వరుసక్రమం క్రింది వన్లో ఏది? భారత్, చైనా, రష్యా, ఇండోనేషియా, తుర్కీ. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్గా వ్యవహరించింది ఎవరు? రాజేష్ గోపాల్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఇక్కడ A and B కరెక్ట్ స్టేట్మెంట్, CD తప్పు. 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2023-24 సంవత్సరానికి సంబంధించి 14 పంటలకు ఖరీఫ్ మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పంట సాగుకయ్యే సగటు వ్యయంపై
50% అదనపు లాభం కల్పించాలన్న సూత్రం ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించారు. బోట్ల కింద 100% బిందు తుంపర పరికరాలను అమర్చడంతో పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్న పంచాయతీ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది? కొత్తపల్లి, వైఎస్ఆర్, కడప. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. సరైన స్టేట్మెంట్స్ ఏవో అడుగుతున్నాడు. ఇక్కడ ఏబిసిడి అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త జోయితా గుప్తాకు స్పినోజా ప్రైజ్ లభించింది. డచ్కు సంబంధించిన సైన్స్ విభాగంలో అత్యున్నతమైన స్పినోజా ప్రైజ్ను డచ్ నోబెల్ పురస్కారంగాను అభివర్ణిస్తారు. సుస్థిర ప్రపంచం అనే అంశంపై జోయితా గుప్తా చేసిన స్ఫూర్తికరమైన పరిశోధనకు డచ్ నోబెల్ అవార్డు లభించిందని ఆమ్స్టర్డామ్ విశ్వవిద్యాలయం ప్రకటనలో పేర్కొంది. 2023 అక్టోబర్ 4న జరుగుతున్న కార్యక్రమంలో డచ్ నోబెల్ అవార్డును గుప్తాకు అందజేయనున్నారు. ఇక్కడతో 75 MCQs కవర్ చేసాం మోడల్ పేపర్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 దాంట్లో. నెక్స్ట్ 75 to 100 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వారితో మన ఛానల్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Hi, hello, ladies and gentlemen. Welcome to my channel, edubite.2k. Before we move, please hit the like button and subscribe to my channel.